నేను రీసెంట్‌గా ఒక బర్త్‌డే పార్టీకి వెళ్ళానండి. బర్త్‌డే పార్టీ అంటారో, ఫంక్షన్ అంటారో తెలీదు నాకు. యాక్చువల్లీ బర్త్‌డే జరిగే ఆయన చనిపోయారనమాట. ఆయన గుర్తుగా వాళ్ళ ఆహ్, కూతురు అండ్ కొడుకులు మంచిగా సెలబ్రేట్ చేశారనమాట. సో, ఆయనున్నప్పుడు ఎలా చూసారో నాకు తెలీదు కానీ, చనిపోయాక మాత్రం బర్త్‌డే మాత్రం చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఎవ్రీ ఇయర్ కూడా అలాగే సెలబ్రేట్ చేస్తారనమాట. సో, ఇక్కడేంటంటే వాళ్ళకి పెద్ద ఇన్‌స్టిట్యూషన్ ఉంది. దాంట్లో ఏంటంటే 40 రకాల వంటకాలు, 40 అని చెప్పలేనండి, చాలా రకాల వంటకాలనేతో భోజనాలనేది స్టాఫ్ అందరికీ పెట్టారనమాట. చూడండి, నేనైతే కొన్ని ఐటమ్స్ మాత్రమే వేసుకున్నా. అన్నీ తినలేం కదండీ. అన్నీ వెజ్ అనమాట. వెజ్‌లో ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది. సో, నేను ఇప్పటి వరకు అయితే ఇన్ని రకాల ఐటమ్స్ తినలేదు, చూడలేదు కూడా. లైఫ్‌లో ఫస్ట్ టైం అండి. కానీ అన్నీ తినలేం కదా. నేనైతే మీకు కొన్నే చూపించడానికి ట్రై చేశాను. సో, మ్యాక్సిమం చూడండి, స్వీట్స్ కూడా రకరకాల స్వీట్స్ ఉన్నాయి. అండ్ గులాబ్ జాము, స్వీట్, ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కర్డ్ రైస్, జీరా రైస్, కర్డ్, నెక్స్ట్ సలాడ్స్, చట్నీస్ అండ్ పకోడీ అండ్ శనగలతో ఇదేదో ఐటమ్ చేశారండి. దాని నేమ్స్ అన్నీ కూడా నాకు తెలియదు అనమాట. చాలా రకాల ఐటమ్స్తో భోజనాలు అయితే పెట్టారండి. సో, అన్నీ మంచిగా తినేవాళ్ళు, ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా తినొచ్చు అనమాట. చపాతీలు, ఫ్రైడ్ రైస్, నెక్స్ట్ బిర్యానీ. ఇదైతే పనసకాయ బిర్యానీ అనమాట. లైఫ్లో ఫస్ట్ టైం తినడము. చాలా టేస్టీగా ఉంది. నేనైతే అన్నీ తిన్న తర్వాత లాస్ట్లో అయితే ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ తిన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.